నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చి దేశ రాజకీయాలలో సీనియర్ నేతగా, తెలుగుదేశం పార్టీ అధినేతగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎదిగారు చంద్రబాబు నాయుడు. దాదాపు 40 ఏళ్ల రాజకీయ అనుభవం గల నేతగా చంద్రబాబు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. కేవలం 25 సంవత్సరాలకే ఎమ్మెల్యేగా, 28 ఏళ్లకే మంత్రిగా బాధ్యతలు స్వీకరించి రికార్డును క్రియేట్ చేశారు. ఆయన ఉమ్మడి ఏపీలో తెలుగుదేశం పార్టీ అధినేతగా, ముఖ్యమంత్రిగా, ప్రధాన ప్రతిపక్ష నేతగా రాజకీయాలలో కీలకంగా వ్యవహరించారు. అలాంటి చంద్రబాబు 4వ సీఎం పదవిని చేపట్టారు. ఈ నేపథ్యంలో 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానం మీకోసం. చంద్రబాబుది చిత్తూరు జిల్లాలో నారివారిపల్లె గ్రామం. వీరిది ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం. దీంతో ప్రభుత్వ పాఠశాలలోనే ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. అనంతరం బాబు తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాల నుండి 1972లో BA డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి ఆర్థిక శాస్త్రంలో మాస్టర్స్ చేశారు. 1974లో ప్రొఫెసర్ డాక్టర్ DL నారాయణ మార్గదర్శకత్వంలో తన PhDని ప్రొఫెసర్ ND రంగా ఆర్థిక ఆలోచనలు అనే అంశంపై చేయాలని భావించారు. కానీ రాజకీయాలపై దృష్టి పెట్టడంతో అతని PhD పూర్తి చేయలేదు. విద్యార్థి దశ నుంచే చంద్రబాబుకు రాజకీయాలపై ఆసక్తి ఉండేది. చంద్రగిరిలో విద్యార్థి నాయకుడిగా యువజన కాంగ్రెస్లో చేరాడు. ఇక చంద్రబాబు నాయుడు 1978లో తొలిసారిగా చంద్రగిరి శాసనసభ నియోజకవర్గం నుంచి భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఆనాటి సీఎం అంజయ్య మంత్రివర్గంలో సాంకేతిక విద్య, సినిమాటోగ్రఫీ మంత్రిగా నియమితులయ్యారు. అతి చిన్న వయసులోనే మంత్రి పదవిని చేపట్టిన వ్యక్తిగా గుర్తింపు పొందాడు. 1980 నుండి 1983 వరకు సినిమాటోగ్రఫీ మంత్రిగా పనిచేశారు. అదే సమయంలో 1981 సెప్టెంబర్ 10న NT రామారావు 3వ కుమార్తె నందమూరి భువనేశ్వరిని వివాహం చేసుకున్నారు. వారికి ఓ కుమారుడు లోకేష్. 1982లో NTR తెలుగుదేశం పార్టీని స్థాపించి 1983లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అత్యధిక సీట్లు కైవసం చేసుకుంది TDP. ఈ ఎన్నికల్లో చంద్రబాబు కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం మామ నందమూరి రామారావు పిలుపు మేరకు చంద్రబాబు TDPలో చేరారు. ప్రారంభంలో చంద్రబాబు నాయుడు పార్టీ పనులు, శిక్షణా శిబిరాలను నిర్వహించడం, సభ్యత్వ రికార్డులను కంప్యూటరీకరించడంలో నిమగ్నమయ్యాడు. నాదెండ్ల భాస్కరరావు తిరుగుబాటు కారణంగా ప్రభుత్వంలో 1984 ఆగస్టు సంక్షోభం సమయంలో అతను క్రియాశీల పాత్ర పోషించాడు. NTR 1986లో నాయుడిని TDP ప్రధాన కార్యదర్శిగా నియమించారు. 1989 అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గం నుంచి TDP అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు పోటీ చేసి 5,000 ఓట్లతో గెలుపొందారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో తిరిగి అధికారాన్ని చేజిక్కించుకుంది. దీంతో ఆయన ప్రతిపక్షంలో కూర్చోవలసి వచ్చింది. మరోవైపు NT రామారావు అతన్ని TDP సమన్వయకర్తగా నియమించారు. ఆ హోదాలో అతను అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. ఇక 1994 ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గం నుంచి గెలుపొందారు. NT రామారావు మంత్రివర్గంలో ఆర్థిక, రెవెన్యూ మంత్రిగా పనిచేశారు. నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతం. 1995 సెప్టెంబర్ 1న చంద్రబాబు, NT రామారావు నాయకత్వానికి వ్యతిరేకంగా విజయవంతమైన తిరుగుబాటు తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. పార్టీలో, ప్రభుత్వంలో NTR రెండవ భార్య లక్ష్మీపార్వతి వివాదాస్పద పాత్ర కారణంగా అంతర్గత తిరుగుబాటు చోటు చేసుకుంది. చంద్రబాబు మెజారిటీ శాసనసభ్యుల మద్దతును పొందగలిగారు. దీంతో NTRను గద్దెదించి చంద్రబాబు అధికారం చేపట్టాడు. ఇక ఏపీకి అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన ఘనత చంద్రబాబుకి దక్కింది. 1999 రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో చంద్రబాబు తన పార్టీని విజయపథంలో నడిపించారు. రాష్ట్ర అసెంబ్లీలోని 294 సీట్లలో 180 స్థానాలు సాధించారు. అదనంగా పార్లమెంట్ ఎన్నికలలో 42 స్థానాలకు గాను 29 స్థానాలను TDP గెలుచుకుంది. దీంతో బీజేపీ మిత్రపక్షాలలో అతిపెద్ద పార్టీగా, లోక్సభలో 4వ అతిపెద్ద పార్టీగా TDP అవతరించింది. తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత బలమైన ఎన్నికల ఆదేశాన్ని పొందిన మొదటి ఆర్థిక సంస్కర్తగా ఆయనను కీర్తించింది. ఇక
చంద్రబాబు సీఎంగా ఉన్న కాలంలో అమెరికా అధ్యక్షుడు, యునైటెడ్ కింగ్డమ్ ప్రధానమంత్రి హైదరాబాద్కు వచ్చారు. భవిష్యత్ అవసరాలు, సమస్యలు ముందే గుర్తించిన చంద్రబాబు విజన్ 2020 పేరుతో ఒక ప్రణాళికను రూపొందించాడు. దీని అమలుకు పలు అంతర్జాతీయ సంస్థలతో కొన్ని ప్రతిపాదనలు చేసుకున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులను ప్రజల వద్దకు పంపి ప్రజల వద్దకే పాలనను ప్రారంభించాడు. ఇలా జన్మభూమి, పచ్చదనం, పరిశుభ్రత వంటి కార్యక్రమాలను రూపొందించి అమలు చేయడంలో విజయం సాధించారు చంద్రబాబు. సాంకేతిక అభివృద్ధిని అర్థం చేసుకున్న ఆయన 1998లో హైటెక్ సిటీని ప్రారంభించి అనతి కాలంలోనే ఐటీ రంగంలో హైదరాబాద్ అంతర్జాతీయంగా అగ్రగామిగా నిలిపారు. ఢిల్లీలో కాంగ్రెసేతర పార్టీలు సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో చంద్రబాబు జాతీయ రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం గమనార్హం. 1996 పార్లమెంటరీ ఎన్నికల తర్వాత చంద్రబాబు యునైటెడ్ ఫ్రంట్కు కన్వీనర్ పాత్రను స్వీకరించారు. 13 రాజకీయ పార్టీలతో కూడిన సంకీర్ణ ప్రభుత్వానికి హెచ్డి దేవేగౌడ తర్వాత ఐకే గుజ్రాల్ను ప్రధాన మంత్రులు చేయడంలో ఆయన కీలక పాత్ర నాయకత్వం వహించారు. ఆ 2 సార్లు చంద్రబాబునే ప్రధానిని చేయాలని ఆయా పార్టీలు ప్రయత్నించాయి. కానీ చంద్రబాబు దాన్ని సున్నితంగా నిరాకరించారు. ఇలా 1999 లోక్సభ ఎన్నికల తర్వాత జాతీయ వ్యవహారాలలో చంద్రబాబు నాయుడు ప్రాముఖ్యత పెరిగింది. వాజ్పేయి నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ప్రభుత్వానికి టీడీపీ 29 మంది ఎంపీల మద్దతును అందించింది. వాజ్పేయి టీడీపీకి 8 కేబినెట్ బెర్త్లను ఆఫర్ చేసినప్పటికీ చంద్రబాబు కేంద్ర మంత్రి వర్గం నుండి దూరంగా ఉండి ఎన్డీఏ ప్రభుత్వానికి బాహ్య మద్దతును అందించిందని పేర్కొన్నారు. ఇక 2003 అక్టోబర్ 1న తిరుపతి బ్రహ్మోత్సవాలకు వెళ్తున్న సమయంలో అలిపిరి వద్ద నక్సలైట్లు బాంబులు పేల్చి చంద్రబాబు నాయుడుపై హత్యా ప్రయత్నం చేశారు. కానీ అదృష్టవశాత్తు చంద్రబాబు ఆ ప్రమాదం నుంచి గాయాలతో బయటపడ్డారు. ఇక చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ 2 సార్లు వరుసగా గెలిచి ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన తర్వాత 2004లో జరిగిన మధ్యంతర ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పరాజయం పాలైంది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర, లోక్సభ ఎన్నికల్లో రెండింటిలోనూ పరాజయం పాలైంది. కాంగ్రెస్ పార్టీ 185 స్థానాల్లో గెలుపొందగా టీడీపీ 47 సీట్లను కైవసం చేసుకుంది. ఆ పార్టీ ఎన్నికల చరిత్రలోనే అత్యల్పంగా నిలిచింది. అటు పార్లమెంట్లో 42 స్థానాలకు గాను టీడీపీ కేవలం 5 సీట్లు మాత్రమే గెలుచుకుంది. 2009 అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో ప్రముఖ నటుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించి ఎన్నికలను త్రిముఖ పోటీగా మార్చడంతో నాయుడు మరో సవాలును ఎదుర్కొన్నారు. ఈసారి టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్న టీడీపీ మరోసారి అధికార కాంగ్రెస్ చేతిలో ఓడిపోయింది. అసెంబ్లీలో టీడీపీకి 92 సీట్లు రాగా కాంగ్రెస్కు 156 సీట్లు వచ్చాయి. చిరంజీవి ప్రజారాజ్యం 18 స్థానాల్లో విజయం సాధించింది. చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశం తన పార్టీ పరాజయానికి కారణమని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం జరిగిన 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్కు మొట్టమొదటి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇక తెలుగుదేశం పార్టీ 2019 సార్వత్రిక ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ చేతిలో ఓడిపోయింది. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు, 25 పార్లమెంటు స్థానాలకు గాను 3 స్థానాలలో విజయం సాధించింది. ఓడినా కూడా చంద్రబాబు ప్రజాక్షేత్రంలోనే 5 ఏళ్లు కొనసాగారు. ప్రతిపక్ష పాత్రను సంపూర్ణంగా కొనసాగించారు. 2024 ఎన్నికల్లో మరోసారి బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు బాబు. ఈ ఎన్నికల్లో బీజేపీ, జనసేనతో కలిసి టీడీపీ పోటీ చేసి భారీ మెజారిటీతో విజయం సాధించింది. టీడీపీ మొత్తం 144 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తే 135 స్థానాల్లో విజయం సాధించింది. 17 ఎంపీ స్థానాల్లో పోటీ చేసి 16 స్థానాల్లో టీడీపీ గెలిచింది. దీంతో 4వసారి చంద్రబాబు ముఖ్యమంత్రి పదవిని చేపట్టబోతున్నారు. జూన్ 12న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రాజకీయ చాణక్యుడిగా పేరు తెచ్చుకున్న చంద్రబాబు రానున్న రోజుల్లో ఏపీని ఏ విధంగా అభివృద్ధి పథంలో నడిపిస్తారో చూడాలి. నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతం.